ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా నమస్కారములు. మనం కిందటి క్లాస్లో కుంభమేళా గురించి చదువుకున్నాం. మనం రేపు అమావాస్య, రేపు 28వ తారీఖు 29వ తారీఖు అమావాస్య వస్తుంది. అమావాస్య దగ్గర నుంచి మాఘమాసం మొదలు అన్నమాట. ఈ మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది మాసం అన్నమాట. అందువల్ల విష్ణువుకి ప్రీతికరమైనటువంటిది మాసాల్లో మార్గశిర మాసం ఒకటి, మాఘమాసం ఒకటి ముఖ్యమైనటువంటి అన్నమాట. సో మనకి పౌర్ణమి రోజున మఖా నక్షత్రంలోకి చంద్రుడు సంచరించేటప్పుడు ఎప్పుడు సంచరిస్తాడో ఆ నెలని మనం మాఘమాసం అని అంటాం అన్నమాట. ఈ మాఘమాసం వచ్చే నెల మాఘమాసం అన్నమాట మనకి. ఈ మాఘమాసంలో అనేక రకాలైన మనం చెప్పుకున్నాం. ఈ మాసం అంతా కూడా మనకి అనేక రకాలైనటువంటి పర్వదినాలు వస్తాయని చెప్పుకున్నాం. దాంట్లో వచ్చేటువంటిది రేపు పంచమి రోజున వసంత పంచమి అంటారు. వసంత పంచమి అని కానీ, శ్రీ పంచమి అని కానీ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఆ రోజున సరస్వతీదేవికి పుట్టినరోజు అని, సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్తారు అది. కనుక ఆ రోజున మనకి సరస్వతీదేవిని ఆరాధించటం వల్ల మనకి జ్ఞానము, చదువు లభిస్తుందని చెప్పి శాస్త్ర వాచ. అలాగే ఆ తర్వాత వచ్చేది సప్తమి రోజున వచ్చేది రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి రోజున సూర్యుడు, ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తారు, సూర్యారాధన చేస్తారన్నమాట. సూర్యుడికి విశిష్టమైనటువంటి రోజు అనమాట. ఈ మాసంలో సూర్యుడిని అంటే మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉండగా ఒక్కొక్క రూపంలో ఆయన్ని కొలుస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఈ రోజున అంటే ఈ మాఘమాసంలో రథసప్తమికి ఆయన మాధవుడు అనేటువంటి పేరుతోటి సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. కనుక అది చాలా పవిత్రమైనటువంటి రోజుగా భావించి సూర్యారాధకులందరూ కూడా ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తారన్నమాట. అలాగే మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. ఆ రోజున శైవులకి మహాపర్వదినం అన్నమాట. అంటే శివలింగం శివలింగం ఉద్భవించినటువంటి రోజున మహాపర్వదినంగా పరిగణిస్తారన్నమాట. కనుక ఈ విధంగా ఈ మాఘమాసం అంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టతతో కూడుకున్నటువంటి రోజులు కనుక ఇవన్నీ కూడా మంచి రోజులుగానే ఉంటాయి. మంచి రోజులు ఇవన్నీ. ఎక్కువగా శుభకార్యాలన్నీ కూడా
ఈ మాఘమాసంలోనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు పరమేశ్వరుడు మనం అనేక సార్లు మనం చదువుకున్నాం. పరమేశ్వరుడు నిరాకారుడు, నిరంజనుడు అని చెప్తున్నాం. అని మనం ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాం. అంటే మనం యాక్చువల్‌గా ఇవాళ అనుకున్నది మనం ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఏంటి ఇది సహస్రనామాలు, లలితా సహస్రనామాలు గాని, లేకపోతే విష్ణు సహస్రనామాలు గాని అర్థాలకి ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళం. కానీ వచ్చే నెల మాఘమాసం గనుక వచ్చే నెల మాఘమాసం నుంచి దాన్ని మొదలుపెడదామనే ఉద్దేశంతో, అంటే వచ్చే వారం నుంచి మొదలుపెడదామనే సదుద్దేశంతోటి నేను వచ్చే వారం నుంచి ప్రారంభిస్తాను దాన్ని. ఇవాళ మనం సరే అండి, మనం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం బాగానే ఉంది. ఆయనకి నమస్కారాలు చేసుకుంటంలో అనేక రకాలైనటువంటి మార్గాలున్నాయి. మన లలిత సహస్రనామాలతో గాని, అష్టోత్తరాలతో గాని, లేకపోతే షోడశోపచార పూజలు అన్నీ మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేసినా, దేనికి చేసినా గాని ఒక పుష్పము అనేటువంటిది మనం వాడుతూ ఉంటాం పూజలో. మంత్రయుక్తంగా ఆయనకు సమర్పించేటువంటి పుష్పాన్ని మనం ఇక్కడ మంత్ర పుష్పము అని చెప్తామనమాట. చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే నా ఉద్దేశ్యం ఏంటి అంటే, మనం షోడశోపచార పూజ చేసిన తర్వాత చివర్లో మనం ఒక మంత్రపుష్పం అని చదువుతాం. మంత్రపుష్పం అని చదివి కాసిన పుష్పాలు తీసుకొని ఆయనకి సమర్పిస్తాం అనమాట. అవి చేతిలో పట్టుకొని. మనం ఇదివరకు తీర్థం గురించి మనం చదువుకునేటప్పుడు ఒక పంచపాత్రలో గాని, ఒక దీంట్లో గాని దేవుడి దగ్గర పెట్టి పెట్టినప్పుడు పురోహి స పూజారి అంటే వేదోక్తమైనటువంటి మంత్రాలతోటి ఉచ్చారణ చేసినప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి నీరు కూడా ఆ ప్రాశస్త్య మంత్రం వచ్చి, ఆ మంత్రశక్తి వచ్చి, అవి మనలో మంచిని కలుగజేస్తుంది అని చెప్పాననమాట. ఇదివరకు చెప్పుకున్నాం మనం అట్లాగే. అలాగే పుష్పాలు కూడా అంతే. మనం ఎప్పుడైతే ఈ చేతుల్లో పట్టుకొని పుష్పాలని మంత్రం మనం చదివాం. అంటే మంత్రాన్ని చదువుకుంటూ ఎప్పుడైతే మనం దేవుడికి అర్పిస్తామో, ఆ పువ్వులకు కూడా మంత్రశక్తి అనేటువంటిది వస్తుందనమాట. ఆ శక్తి వచ్చినప్పుడు, ఆ శక్తిని మనం చేస్తున్నామనమాట. ఆ శక్తితో కూడినటువంటి ఆ పుష్పాన్ని మనం భగవంతుడికి సమర్పిస్తున్నాం. అంతేకాకుండా సరేనండి, బావుంది మీరు చెప్పింది. ఇంతకంటే మనం ముఖ్యంగా భగవంతుడు నిరాకారుడని మీరు చెప్తున్నారు కదా మరి. నిరాకారుడైనప్పుడు మీరు మొన్నే కదా మీరు అంతఃపూజ అనేటువంటిది చేయాలనుకున్నప్పుడు అంతఃపూజ అనే దాని గురించి చెప్పారు మీరు. మరి అక్కడ మనం పుష్పాలేమి సమర్పించట్లేదు కదా అని అనొచ్చు. సమర్పిస్తున్నాం అక్కడ కూడాను. అక్కడ మనం సమర్పించాల్సినటువంటి ప్రథమ పుష్పం ఏంటంటే అహింస ప్రథమో పుష్పః అంటారు. అహింసతోటి ఉండటం అనేటువంటిది, హింస చేయకుండా ఉండటం అనేటువంటిది ప్రథమ పుష్పం అనమాట. మనం దేవుడికి సమర్పించేటువంటి ప్రథమ పుష్పం కింద చెప్పుకోవచ్చనమాట. ఇప్పుడు ఇక్కడికొద్దాం. మనం ఒక పుష్పాన్ని మనం దేవుడికి సమర్పిస్తున్నాము అంటే, దానిలో ఎంతో అంతరార్థం దాగి ఉందన్నమాట. అంతరార్థం దాగి ఉన్నది. మనం చదివేటువంటి ఈ శ్లోకాల్ని దాదాపురశ్చ సహస్రశీర్షం దేవం పురుష అని మనం చదువుతూ ఉంటాం మంత్రపుష్పాలన్నిటిని. అది ఎందుకు చదువుతాము? దాని అర్థం ఏంటి? అనేటువంటిది మనం తెలుసుకున్నట్టయితే, ఎప్పుడు కూడా మనం కీర్తించటము అనేటువంటిది ఒకటుంటుంది. ఒక మాట విన్నాం మనం. మనం వింటూ ఉంటాం. భగవంతుణ్ణి ప్రార్థించటము. కీర్తన అంటే ఇక్కడ మనకొచ్చినటువంటి భాషలో భగవంతుని యొక్క గుణగణాలని మనం ప్రైజ్ చేయటము అని అర్థం అనమాట. దాన్ని కీర్తనము అనొచ్చు మనం. అలాగే ఆ కీర్తనల రూపంలో ఉండేటువంటి శ్లోకాలు గాని, ఆ సూక్తాల రూపంలో గాని మనకి మన మహర్షులు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనకి వాటిలో చెప్పారనమాట. వాటిల్లో ఒకటి మంత్రపుష్పం రూపంలోను, నారాయణ సూక్తంలోను ఆ పరమ పురుషుని, విరాట్ పురుషుని యొక్క రూపాన్ని మనకి చెప్పారనమాట. బాబు, నువ్వు ఇంతటి వాడవు గనుక
నీకు ఇది సమర్పించుకుంటున్నాను, పుష్పాలను సమర్పించుకుంటున్నాను అని చెప్పి మనకి చెప్పటం అనమాట అది. ఈ మంత్రపుష్పము అనేటువంటిది మనకి ఋగ్వేదంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. యజుర్వేదంలో తైత్తిరీయ ఉపనిషత్తు, తైత్తిరీయ ఆరణ్యకం నుంచి మనకి తీసుకుంటాం అనమాట అని. ఋగ్వేదంలో కూడా చెప్పబడింది మనకి మంత్రపుష్పం అనేటువంటిది. ఇవన్నీ ఏంటాయంటే, ఇందులో ముఖ్యంగా మనకు చెప్పేది ఏంటాయంటే అక్కడ భగవంతుడు పంచభూత స్వరూపుడు అని చెప్పుకున్నాం. పంచభూత స్వరూపుడు అని మనం చెప్పుకున్నాం. అంటే నీరు, అగ్ని, గాలి, వాయువు, తద్ మనకు ప్రత్యక్ష సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, ఇవన్నీ కూడా ఏంటాయంటే మనకి కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి స్వరూపాలు ఇవన్నీ కూడా. కనుక వీటన్నిటిలో కూడా వాటిని ప్రేస్ చేయటం వల్ల మనకి అపరిమితమైనటువంటి ప్రయోజనము, అపరిమితమైనటువంటి జ్ఞానము, అపరిమితమైనటువంటి రహస్య జ్ఞానం దాని నుంచి మనకి లభిస్తుందనమాట. కనుక మనం వీళ్ళందరినీ కూడా ఈ మంత్రపుష్పాన్ని ప్రేస్ చేశాము అంటే ప్రస్తుతించాము అంటే, మనం వీళ్ళందరినీ కూడా మనకి కంటికి కనపడని కంటికి కనిపించేయి, కనిపించనటువంటిది కనిపించేటువంటి వాళ్ళని, కనిపించని దేవతలందరినీ కూడా మనం ప్రేస్ చేయటమే అవుతుంది. ఏ దేవత కూడా మనకి కంటికి కనిపించేటువంటి కంటికి కనిపించరు మనకి. కానీ వాటి రూపాన్ని మనం చూసుకొని, ఆ రూపాల్ని ఒక చిత్రరేఖల రూపంలో గాని, పటాల రూపంలో గాని, లేకపోతే మనం విగ్రహ రూపంలో గాని పెట్టుకొని, వాటిని పూజ చేస్తూ, వాటిని అర్చన చేస్తూ, వాటిలో ఉండేటువంటి ఘనతని మనం చెప్తూ ఉంటాము. అలాంటిదే ఈ మంత్రపుష్పం అనమాట. ఈ మంత్రపుష్పంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మంత్రపుష్పాల్లో 2 రకాలుంటాయి. ఏంటంటే, ఒకటి దాతాపుర సహస్రశీర్ష దేవము అనేటువంటి దాంతో స్టార్ట్ అయ్యి, కొంతవరకు వచ్చిన తర్వాత యోపాం పుష్పం వేద అని ఉంటుంది. ఆ యోపాం పుష్పం వేద అనేటువంటి మంత్రంతోటి స్టార్ట్ అయ్యేటువంటి 2 అది ఒక రకం అది కూడా ఉంటుంది దాంట్లోను. ఇట్లా 2 పార్ట్‌లుగా ఉంటుందన్నమాట. అది లేకుండా ఉన్న యోపాం పుష్పం వేద అనేటువంటి మంత్రాలు ఉండేవి కొన్ని ఉంటాయి. ఉండేట్టుగానే చెప్పుకోవచ్చు. లేకుండా ఉండేటివని చెప్పుకోవచ్చు. యోపాం పుష్పం వేద అనేటువంటి మంత్రంలో ఉండేటువంటి మంత్ర పుష్పాన్ని మహామంత్ర పుష్పం అని, అది లేకుండా ఉండేటువంటి మంత్ర పుష్పాన్ని మామూలుగా సాధారణ మంత్ర పుష్పంగాను మనకి విజ్ఞులు చెప్తూ ఉంటారనమాట. ఏవండీ బావుందండి. మీరింతవరకు చెప్పింది బానే ఉంది కానీ, ఈ మంత్రపుష్పాన్ని మనం ఏ విధంగా మనం అర్థం చెప్పుకోవచ్చు అనేటువంటిది మనం ఇప్పుడు ఒకటే తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని తెలుసుకునే ముందు దీంట్లో ఇక్కడ మంత్రపుష్పము అనే దానికి ముందు ఇక్కడ మనకి 3 రకాలైనటువంటి పదాలున్నాయి. మంత్రము, పుష్పము, అంజలి. అంజలి అంటే దోసిల. తర్వాత మంత్రము అంటే మనకు తెలిసిందే. మననాత్రాయతే మంత్రః. మనం మనసుని శుద్ధిపరిచేటువంటిది మనకే మంత్రం అనమాట. ఏ మంత్రాన్నైతే మనం ఇచ్చేస్తామో, ఏదైనా ఒక భగవన్ నామాన్ని మనం తీసుకొని దాన్ని ఉచ్చారణ చేస్తామో, అది మంత్రమవుతుంది. ఆ మంత్రమే మనల్ని కాపాడుతూ ఉంటుందనమాట. ఆ మంత్రము పుష్పము. పుష్పం అంటే మామూలు పువ్వులనమాట. వీటి 3 ఈయన్ని తీసుకొని అంజలి ఘటించి ఇవి తీసుకొని అరచేతుల మీదుగా తీసుకొని ఇలా దోసిలి పట్టుకొని స్వామివారికి మనం సమర్పించుతామనమాట. అది సమర్పించటము అనేటువంటిది మనకి ఇక్కడ భక్తి అనేటువంటిది ముఖ్యంగా మనం చెప్పుకోవాలనమాట. భక్తి అనేటువంటిది ముఖ్యంగా మనం చెప్పుకోవాలిక్కడ. ఈ భక్తి అనేటువంటిది నిర్మలమైనటువంటి భక్తి కావాలిక్కడ. నిర్మలమైనటువంటి భక్తి. ఆ నిర్మలమైన భక్తి మనకెలా కలుగుతుంది అనేటువంటిది మళ్ళీ ఒక పాయింట్ ఇక్కడ. దానికి సాధన ద్వారానే పాసిబుల్ అవుతుంది కానీ వేరే ద్వారా పాసిబుల్ కాదు. ఏదో సార్ గారు ఎళ్లి రమ్మన్నారు కాబట్టి మనం గుడికి వెళ్ళాము. ఆయన ఎళ్లి 4 సార్లు గుడికెళ్ళి రమ్మని చెప్పారు కనుక మనం గుడికెళ్ళొద్దాము అనేటువంటిది కాదు. అట్లా కాదు ఉండాల్సింది ఇక్కడ. వెళ్ళమన్న దానికి అర్థం, పరమార్థం కూడా వెళ్ళమన్నారు గనుక దాంట్లో అంత అర్థం ఏదో ఉంటుంది. కనుక ఆ అర్థాన్ని గ్రహించి అంటే ప్యూరిఫైడ్ మనస్సుతోటి మనం వెళ్ళినట్టయితే మనకి దాని యొక్క ఫలితం మనకి లభిస్తుంది.
లేకపోతే ఏంటంటే లభించచ్చు, లభించకపోవచ్చు. ఆ తర్వాత ఏమనుకుంటారు, "ఈ సార్ గారు చెప్పారు, నేను ఏం జరగలేదు మాకు" అని అనుకుంటారు. అలా కాదు, ఎప్పుడైనా గాని నిర్మల భక్తితోటి మనం చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం మనం తప్పకుండా అందుతుంది అని చెప్పి నా నమ్మకం. కనుక నా నమ్మకం ఎప్పుడు వృధా కాలేదు. అది మాత్రం చెప్పగలను. కనుక నిర్మల భక్తితోటి మీరు గూడా నిర్మల భక్తితోటి ఉండండి. నిర్మలం సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకు చేయగలరో భగవంతునికి చేసుకోగలరో అంతవరకు చేసుకోండి. అంటే దానికోసం అని చెప్పి ఉపవాసాలు ఉండమని చెప్పి, లేకపోతే ఇంకేదో చేయమని చెప్పి కొన్ని పద్ధతులుంటాయి. కరెక్ట్ నేను చెప్తున్నాను. దేనికైనా గానీ మన దేహం అనేటువంటిది ఒక పరికరం. ఏంటంటే ఈ ధ్యానం మన భగవంతుని పూజించడానికి మన దేహం గూడా సహకరించాలి. ఆ సహకారంతో తీసుకొని దేహం యొక్క సహకారం అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటూ భగవంతునికి అర్పణ చేసుకోవాలి. అర్పణ భగవంతుని పూజ అర్పణ చేసుకుంటాం అంటే పూజ చేసుకుంటాం అనమాట అక్కడ. ఆ అర్థం. భగవంతునికి పూజ చేసుకుంటూ ఉండాలి. ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆ ధ్యానంతోటే మనం ఏదైనా గాని సాధించగలము. పరమాత్మ దర్శనము సాధించగలము. అన్నీ సాధించగలము. కనుక మనం మనకు లభించిన దాన్ని మనకి ఏదైతే లభిస్తుందో దాన్ని చూపించటము అనేటువంటిది కొంతమంది అడుగుతారు. ఏవండీ మీరు చూసారా భగవంతుడు రామకృష్ణ పరమహంసని అడిగారట. మీరు చూసారా భగవంతుడిని కాళీమాత ఉపాసకులు కదా మీరు. కాళీమాతను చూసారా అని అడిగట. ఆ! నేను చూసాను అని చెప్పాడట. దాన్ని చూడలేకపోవటము అనేటువంటిది ఆయన చూసిన దాన్ని మనం చూడలేకపోతున్నామంటే మనం ఆ స్థాయికి మనం ఎదగలేదు అని అర్థం అన్నమాట. అంటే ఆ యొక్క దేవతను గాని, ఒక దేవతను గాని, ఇదైనా గాని దాన్ని చూడలేకపోయినాము అంటే దాని యొక్క స్థాయికి మనం ఎదగలేకపోయినాము. కనుక ఆ స్థాయికి మనం ఎదిగిన తర్వాత మనం కూడా దర్శించవచ్చునన్నమాట. కనుక సాధన అనేటువంటిది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ సాధనతోటే మనం ఏదైనా గాని, ఏ పనులైనా గాని మనం చేసుకోవచ్చు. ఏదైనా సాధించొచ్చు. పరమాత్మ దర్శనము సాధించొచ్చు. ఇంకేదైనా గాని సాధించొచ్చు. ఇక్కడ మనం చేసుకున్నటువంటి ఇక్కడ మంత్రపుష్పం ఉంటుందనమాట. మంత్రపుష్పంలో ధాతా పురశ్చాద్య బుధాదహార చక్ర ప్రవిద్వాన్ ప్రజసహస్రః త్వమేవ అని ఒక శ్లోకం ఉంది. ఈ మంత్రపుష్పంలో ఏంటంటే విరాట్ పురుషుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని దీంట్లో వర్ణించారనమాట. ఇతనిని ప్రార్థించిన వాడికి అతడు సకల శుభాలు ఇస్తాడు అని చెప్పి, ఈయన అన్ని దిశల్లోనూ సకల ప్రాణులందరూ సంరక్షకుడుగా ఉన్నాడు అని చెప్పి ఇంద్రుడు తెలుసుకున్నాడట దీన్ని. ఇంద్రుడు తీసుకొని ఆ యొక్క ఎవరైతే దీన్ని నిర్మల మనస్సుతోటి సేవించారో వాళ్ళకి అమృతత్వం అనేటువంటిది లభిస్తుంది. ఈ పరమాత్మని తెలుసుకుంటానికి అమృతత్వ స్వభావం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి చెప్తారనమాట. అంటే ఈ మంత్ర పుష్పాన్ని పఠించి ఇంద్రుడు పరమాత్మని దర్శింపజేసుకొని ఈ మంత్ర పుష్పాన్ని లోకానికి అందించాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. రెండవ శ్లోకం ఏంటంటే సహస్ర శీర్ష పురుషః అనేటువంటి దాంతోటి సమ మా బిగిన్ అవుతుంది. ఏంటంటే అనంతమైనటువంటి సహస్ర శీర్ష అంటే 1000 శిరస్సులు 1000 తలలు ఉన్నాడు అని కాదు ఇక్కడ. సహస్ర అంటే అనంతము అని అర్థం అనమాట. అనేకమైనటువంటి తలలు కలిగినటువంటి వాడు, అంటే శిరస్సులు కలిగినటువంటి వాడు, అనేకములైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, విశ్వానికి విశ్వానికి సుఖాన్ని కలిగించేటువంటి వాడు, సకల ప్రాణులకే ఆధారభూతమైనటువంటి వాడు, నిత్యుడు, విశ్వశ్రేయస్సును కూర్చేటువంటి వాడు, మంగళకరుడు, మోక్షప్రదాయుడు అయినటువంటి నారాయణునికి నేను నమస్కరించుతున్నాను అని చెప్తాడనమాట. ఇక్కడ నారాయణ అనే పదం వాడారిక్కడ. నారాయణ అంటే నీటి నుండి పుట్టినవాడు అని అర్థం అనమాట అక్కడ. నీటి నుండి పుట్టినవాడు అనేటువంటి అర్థం కింద మనం తీసుకోవచ్చనమాట. నీటి నుండి పుట్టినవాడు అనంటే ఇంతకుముందు సృష్టి ఆరంభంలో
ఈ జగమంతా నీటిమయమై జలమయమై ఉండేది అని మనం చెప్పుకున్నాం. ఆ సమయంలో సృష్టించాలి అని చెప్పి, ప్రాణుల్ని సృష్టించాలి అని చెప్పి పరబ్రహ్మ స్వరూపం అనుకున్నాడు అని మనం చెప్పుకున్నాం. ఆ పరబ్రహ్మ స్వరూపుడే నారాయణుడుగా మనం నీటిలో నుంచి మనం ఉద్భవించినాడు గనుక, నీటిలో ఉన్నాడు గనుక ఆయన్ని నారాయణుడిగా కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ నారాయణ అంటే విష్ణువు అనే కూడా అర్థం ఉంది. ఎందుకంటే నీటిలో వసించి ఉండేవాడు, పాల సముద్రంలో వసించి ఉండేటువంటి వాడు విష్ణువు గనుక, విష్ణువు అనే అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ. తర్వాత ఇంకో శ్లోకం ఏంటంటే, విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణమహరిహం విశ్వమే వేదం పురుషతస్వముపజీవతి అనే శ్లోకము, పతిం విశ్వాసాత్మకం అనే శ్లోకము, నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పరహ అనేటువంటి శ్లోకం. వీటికి అర్థం ఏంటి అంటే, మొట్టమొదటిది విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిహం విశ్వమే వేదం పురుషస్వముపజీవతి అంటే, విశ్వానికి విశ్వము అనేటువంటి రూపం కలిగినటువంటి వాడు, విశ్వానికి అతీతమైనటువంటి వాడు. అంటే విశ్వమే రూపంగా కలిగినటువంటి వాడు. అంటే విశ్వంలో ఉండేటువంటి జీవులు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ నివసించి ఉండే జీవుల యొక్క సకల చరాచర జీవులు, ప్రాణులు అన్నిటి యొక్క సముదాయమే ప్రపంచం గనుక, అన్నిటిలోనూ ఆయన ఉన్నాడు గనుక ఆయన విశ్వరూపుడు అవుతాడనమాట. వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడు. అంటే ఈ ప్రాణులన్నిటికీ కూడా ఆయన సృష్టించింది ఆయనే కాబట్టి వీటన్నిటికి అతీతమైనటువంటి వాడుగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఆయన్ని విశ్వాతీతుడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయినటువంటి పరమాత్మను ఈజ్ శాశ్వతుడు, మంగళకరుడు, సర్వ శుభాలను కలిగించేటువంటి వాడు, ఈజ్ ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు కూడా శాశ్వతంగా స్థిరంగా ఉండేటువంటి వాడు అయినటువంటి నారాయణుడు, విశ్వాధారుడు, విశ్వాన్ని భరించేటువంటి వాడు. ఇక్కడ విశ్వాధారుడు అంటే విశ్వాన్ని పోషించేటువంటి వాడు అని అర్థంలో మనం తీసుకోవచ్చు. శాశ్వతుడు, వేదాల చేత ప్రశంసింపబడి అంటే వేదాల చేత కీర్తింపబడేటువంటి వాడు, మునుల చేత ప్రశంసింపబడేటువంటి వాడు అయినటువంటి నారాయణుడు గురువుని యొక్క శుశ్రూషలు అంటే గురువు యొక్క పరిచర్యలు, గురువుని మనం పరిచర్యలు తెలుసుకుంటే ఆయనలో గురు రూపంలో మనకు కనిపించేటువంటి వాడు ఈ పరమాత్ముడు, అంటే ఈ నారాయణుడు పరబ్రహ్మ స్వరూపుడు అని మనకు తెలుస్తుంది. ఆయన సర్వాంతర్యామి అని మనకి ఈ శ్లోకాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే విశ్వంలో ఉండేటువంటి సకల చరాచర జీవులన్నింటినీ కూడా వీటన్నిటి రూపంలోనూ ఆయన ఉన్నాడు కనుక, అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు కనుక ఈయన సర్వాంతర్యామి. అట్టి పరబ్రహ్మ స్వరూపానికి నమస్కారాలు అని చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. అలాగే నెక్స్ట్ ఏంటంటే, నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పరము నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణాది. ఇక్కడ నారాయణుడు అంటే అక్కడ పరబ్రహ్మ అని చెప్తున్నాం కాబట్టి ఆయన జ్యోతి స్వరూపుడు, పరంజ్యోతి, ఎవర్ లాస్టింగ్ అనమాట. అంటే ప్రకాశవంతుడు అనమాట, స్వయం ప్రకాశకుడు అనమాట. అతడే పరమాత్మ, అతడే పరబ్రహ్మ, అతడే సత్యస్వరూపుడు, అతడే సర్వోత్తముడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి నారాయణుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే, నారాయణ పరోజ్జాత ధ్యానం, నారాయణ పరం అనేటువంటి ఒక శ్లోకం ఒకటి ఉన్నది. అంతర్బహిత సత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి ఉంది. పద్మకోశ ప్రసీగాచకం హృదయం చాపేదో ముఖం. ఈ శ్లోకాలు మనం తీసుకుందాం ఇప్పుడు, ఈ 3 శ్లోకాలను. నారాయణ పరోజ్జాత ధ్యానం నారాయణ పరహ యచ్చ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ. మనం కంటికి కనిపించినటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ధ్యానంతో కనుక్కోవచ్చు. ధ్యానము అంటే ఇక్కడ మనం ఇంకొక అర్థంగా చెప్పుకోవాలంటే జ్ఞానం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ జ్ఞానంతో తెలుసుకోదగినటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడు. దానికి కారణభూతుడైనటువంటి వాడు ఎవరు? పరబ్రహ్మ స్వరూపుడే. మళ్ళీ సరే, బాగుందండి.
ధ్యానంలో కూర్చున్నావు. ఎప్పుడు కనిపిస్తాడయ్యా నీకు? అంటే నువ్వు బ్రహ్మగా మారినప్పుడు ఆయన కనిపిస్తాడు. అంటే నువ్వు నీలో ఉన్నటువంటి నువ్వు మనం కొన్ని ఇప్పుడు మనం పూజ చేసుకుంటూ ఉంటాం. నా సహస్రనామాలు గాని ఇవన్నీ చేసుకున్నప్పుడు అంగన్యాస కరన్యాసాలు అంటాం మనం. అని ఉన్నాయి. ఈ అంగన్యాస కరన్యాసాలు అంటే అర్థం ఏంటి ఇక్కడ? భగవంతుడిని మీ యొక్క శరీర భాగాల్లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అని అర్థం అన్నమాట. అంటే ముందరేమో చేతుల్లోను, చేతి వేళ్ళలోను, ఆ తర్వాత హృదయము, శిరస్సు, నేత్రాలు, శిఖలు ఇక్కడంతా గూడా నీకు అంటే శరీర భాగాలన్నిటిలోనూ గూడా నేను పరమాత్మలో నిక్షిప్తం చేసుకొని, నేను ఈ పూజ చేస్తున్నాను అని చెప్పటం అన్నమాట. అక్కడ అంగన్యాసకరం చేస్తానంటే. అలాగే మనం ధ్యానం చేసుకునేటప్పుడు కూడా మనం ఏం చేయాలన్నమాట, ఆ భగవంతుడిని మనలో నింపుకోవాలన్నమాట. అంటే ధ్యానించేవాడు ధ్యానము ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి. ధ్యానించేటువంటి నువ్వు కూడా పరబ్రహ్మ స్వరూపుడు అయినప్పుడు మాత్రమే ఆ పరబ్రహ్మ స్వరూపుడు మనకు కనిపిస్తాడు. మనకుండేటువంటి ఈ భూమి ఒక్కటే కాదు. ఈ బ్రహ్మాండము కొన్ని జగాలు కలిస్తే బ్రహ్మాండము అంటాం మనం. ఇట్లాంటి బ్రహ్మాండాలు ఈ ఈ విశ్వంలో అనేకమున్నాయి. వాటన్నిటికి కూడా కారణభూతుడు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి నారాయణుడే అని చెప్తారు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అన్ని అన్నిటికి అంటే అన్ని లోకాలకి, అన్ని జగాలకి, అంత విశ్వంలో ఉండేటువంటి అన్ని బ్రహ్మాండాలన్నిటికి కూడా బ్రహ్మాండాలలోనూ నిండి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో, ఆయన గురించి ధ్యానం చెయ్యాలి అంటే నువ్వు నువ్వు ముందు పరబ్రహ్మ స్వరూపుడు కావాలి. అంటే ఆ లక్షణాలను నువ్వు నిరూపించుకోవాలనమాట. అంటే ఇక్కడ ఇంకొక రకంగా మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఒక వస్తువుని గురించి మనం ఒక సపోజ్ మనకేదైనా తినాలనిపించింది. ఒక రవ్వ లడ్డు తినాలనిపించింది. రవ్వ లడ్డు తినాలనిపించినప్పుడు ఏం చేస్తామనమాట, దాంట్లో బొంబాయి రవ్వ కలపాలి, తర్వాత పంచదార కలపాలి. జీడిపప్పు, ఇలాచి తర్వాతేమో కిస్మిస్ కలుపుతాం. ఇవే కాకుండా దీంట్లో కుంకుమ పువ్వు కలుపుతాం. ఏవండీ ఇవన్నీ చూస్తే గాని అంటే ఇవన్నీ ఏంటన్నమాట, రవ్వ లడ్డు తినాలంటే అంతకుముందు నీకు తెలుసు రవ్వ లడ్డు అంటే ఏంటో. కనుక అలాంటి రవ్వ లడ్డు తినాలి. కనుక ఆ టేస్ట్‌ని నువ్వు అనుభవించాలన్నమాట. అంటే ఇక్కడ ఒక పరబ్రహ్మ స్వరూపం గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు, చూడాలి అనుకున్నప్పుడు ఆయన గురించి మనకు అదే నేను చెప్పింది. పరబ్రహ్మ స్వరూపం గురించి మనకు ముందు మనం ఆయన శ్రవణం ద్వారా మనం తెలుసుకోవాలి. శ్రవణము, మననం ద్వారా మనం తెలుసుకోవాలి ఆయన్ని. అదే జ్ఞానం అన్నాం. జ్ఞానం చేత మనం ముందు ఆయన్ని తెలుసుకుంటే, ఆ ధ్యానంలో ఆయన స్మరించుకుంటూ మనం ధ్యానంలో ఉంటే, అప్పుడు మనకి పరబ్రహ్మ స్వరూపాన్ని మనకి అనిపిస్తాడు. అంటే ఇక్కడ ధ్యానం చేసేవాడు నువ్వే అవ్వాలి. ధ్యానించేవాడు నువ్వే కావాలి. ధ్యానము నువ్వే కావాలి. ధ్యానించేవాడు నువ్వే కావాలి. ధ్యానం పొందేటువంటి వాడు ఎవరి కోసమైతే ధ్యానం చేస్తున్నావో ఆయన యొక్క స్వరూపాన్ని నువ్వు నువ్వు నిక్షిప్తం చేసుకోవాలి అని దీని అర్థం అన్నమాట. తర్వాత అంతర్బహిష సర్వవ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవియం సముద్రయంతం విశ్వసంభవం. ఇంటా బయట అంతా గూడా నిండి ఉండేటువంటి వాడు ఆయన. ఇంటా బయట అంతా అంటే అంతర్బహిష సత్రం అంటే ఇంటా బయట అని అర్థం. ఇల్లు, దేహం. నీలోనూ ఉన్నాడు. బయట ఉన్నాడు ప్రపంచంలోను. వీటన్నిటిలోనూ ఉన్నటువంటి ఆయన ఎవరయ్యా అంటే పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి ఆ నారాయణుడే. అతడు హి కెనాట్ బి డిస్ట్రాయిడ్. నాశరహితుడు అతనికి నాశనం లేదు. అచ్యుతుడు. అతన్ని అతనేంటంటే ధ్యానము అనేటువంటి ఎవరైతే కలిగిస్తున్నారో ఇక్కడ మనకేంటంటే మనం ధ్యానంలో కూర్చోవాలన్నప్పుడు సాధు సజ్జన సాంగత్యం అనేటువంటిది ఒకటుంటుంది ఇక్కడ.
వాళ్ళ నుంచి మనం కొన్ని లక్షణాలు మనం కొన్ని తెచ్చుకోవాలన్నమాట. అది ఒకటి. సా సాధనా చతుష్టయము అనేటువంటిది ఒక ఉందన్నమాట. 4 రకాలైనటువంటి లక్షణాలు మనం తెచ్చుకోవాలన్నమాట. శ్రవణం, మననం ఒకటి. ఆ రెండిటి వల్ల జ్ఞానం వస్తుంది. మూడవటి ఏంటి అంటే వైరాగ్యం. వైరాగ్యము అంటే శమదమనాలు. అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి, అంటే మనకి బాహ్యేంద్రియాలు, జనన అంటే ఈ అంతరింద్రియాలు మనకున్నాయి. వాటిని నిగ్రహించుకునేటువంటి శక్తిని కలిగి ఉండి, వాటిని వాటి వల్ల ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి చూపించకుండా ఉండేటువంటి మనకున్న శక్తిని మనకి కల్పిస్తాడు ఈ ధ్యానం వల్ల మనకి పరమాత్మ. అందువల్ల మనకేమవుతుందనంటే విశ్వంలో ఉండే ప్రపంచానికంతటికి కూడా ఒక సుఖం కలుగుతుంది. అంటే మంచి జరుగుతుంది అని అర్థం అనమాట. అంటే మనం ఎప్పుడైతే ప్రపంచానికి మనం పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నామో, ఆ ధ్యానం వల్ల, అంటే అందుకే అనమాట, ఎప్పుడైతే వైరాగ్యం అనేటువంటిది వస్తుందో, నీ శరీరంలో నిర్మలత్వం అనేటువంటిది వస్తుందనమాట. అంటే ఆశ అనేటువంటిది నీలో ఉండకూడదనమాట. ఆశ అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో, నీకు దేని మీద ఆసక్తి అనేటువంటిది కలగదు. ఎప్పుడైతే ఆసక్తి అనేటువంటిది కలగదో, నీకు ధ్యాన నిమగ్నత అనేటువంటిది కలుగుతుంది. అందుకనే అట్టప్పుడే మనం చేసేటువంటి ధ్యానానిలో ఒక పట్టు అనేటువంటిది మనం సంపాదించుకోగలుగుతాం. ధ్యానం మీద పట్టు సంపాదించుకోగలుగుతాం. పట్టు సంపాదించుకున్నప్పుడు మనలో ఉద్భవించేటువంటి శక్తి వల్ల ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది అని చెప్పి దీంట్లో చెప్తున్నాననమాట. మనకి పద్మకోశ ప్రతిహాసికం హృదయం చాప్యేదోముఖం అధో నిశ్చావితశ్చాంతే నాభ్యాము పరితిష్టతి అని ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, ఈ నాభికి పైభాగంలోను, కంఠానికి దిగువలోను ఇక్కడ హృదయము అనేటువంటిది ఒకటుంటుంది. ఆ హృదయం అనేటువంటిది ఒక కమలం రూపంలో ఉంటుంది. ఆ కమల రూపంలో ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. ఈ కమలం ఎట్లా ఉంటుంది అంటే హృదయంలో, అంటే కమలం అంటే మనం ఇట్లా చూసుకొని కాడ కిందకుంటుంది. కానీ ఇదేంటంటే బోర్లించినటువంటి కమలం అనమాట. అంటే కాడ పైకుంటుంది. అంటే వేలాడుతూ ఉంటుందనమాట. అంటే మన హృదయాన్ని మనం సైంటిఫిక్‌గా మనం చూసుకున్నట్టయితే, మనం పిక్చర్స్ మనం గనక చూసుకున్నట్టయితే హృదయం వేలాడుతున్నట్టు మనకు కనిపిస్తుందనమాట. అంటే పైన ఒక తొడియం ఉంటుంది. ఆ తొడియంతోటి దాని ఆధారంగా అది వేలాడుతూ ఉన్నటువంటి యాపిల్‌లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ చెప్పేదనమాట. హృదయం కమలం వంటిది. అధోముఖంగా ఉండేటువంటి కమలం అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, దాని నుంచి అనేక రకాలైనటువంటి నాడులన్నీ కూడా ఆ హృదయం దగ్గరికి కలుస్తాయన్నమాట. అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట అవన్నీ కూడాను. మనం ఇదివరకు ఒక విషయంలో మనలో ఉండేటువంటి ప్రతి నాడి, ప్రతి శరీర భాగంలోకి ఒక్కొక్క దేవతా స్వరూపం, ఒక్కొక్క దేవత అధిష్టానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అలాగే మనకిక్కడ ఉన్నటువంటి అనేక నాడుల్లో, మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి నాడులు ఒక 10 ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఆ నాడులకు కూడా అధిదేవతలనేవాళ్ళు ఉంటారు. వాళ్ళెప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం. ఆ ప్రకాశించేటువంటి నా అధి ప్రకాశించేటువంటి దేవతలు అధిష్టానంగా కలిగినటువంటి ఈ నాడులన్నీ కూడా ఆ హృదయ కమలం దగ్గరికి చేరుకుంటాయి అని చెప్పి, కలుస్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ కమలం అనేటువంటిది మనకి జీవస్థానము. ఈ హృదయమే ఎప్పుడైతే మనకి దానిలో మనకి సైంటిఫిక్‌గా చెప్పాలంటే ఎప్పుడు లబ్ డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది గనక, ఎప్పుడు రక్త ప్రసరణ అనేటువంటి దాంట్లో జరుగుతుంది. ప్యూరిఫై అవుతుంటుంది ఆ హృదయంలో. అదే మనకి జీవస్థానము. ఆ తర్వాత ఆ కమలం మధ్యలో నుంచి ఒక జఠరాగ్ని అనేటువంటిది బయలుదేరుతూ ఉంటుంది. దాన్నే వైశ్వానరుడు అని అంటారు. వైశ్వానరుడు అని జఠరాగ్ని మనకి బయలుదేరుతూ ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. ఈయనేం చేస్తూ ఉంటాడనమాట, ఈ జఠరాగ్ని, ఈ వైశ్వానరుడు ఏం చేస్తాడంటే, మనం తీసుకున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మనకి పైకి, కిందకి శరీర భాగాల్లో
ఎక్కడెక్కడికి ఏమేమి పంపించాలి, ఎంతెంత పంపించాలో అక్కడికి పంపించి, మనకి శరీరానికి పుష్టి కలిగిస్తాడనమాట ఆయన. అంటే అందువల్ల మనకేమవుతుందంటే, మన దేహానికి ఒక శక్తి అనేటువంటి, పుష్టి అనేటువంటి ఒక శక్తి అనేటువంటిది కలుగుతుందనమాట. మన జీవం అనేటువంటిది మనకు కలుగుతుందనమాట. మన దేహానికి ఒక రకమైనటువంటి కాంతి అనేటువంటి కాంతితోటి ప్రజ్వరిల్లుతూ ఉంటామనమాట మనం. ఈ జఠరాగ్ని మధ్యలో ఒక సూక్ష్మమైనటువంటి జ్వాల ఒకటి ఉంటుందనమాట. అగ్ని జ్వాల అనేటువంటిది. నా జ్వాల ఎలా ఉంటుందంటే, మనకి మేఘాల్లో నీలం రంగులో ఉండేటువంటి మేఘాలు మధ్యలో నుంచి ఒక మెరుపు వస్తే ఎట్లాగైతే వస్తుందో, ఆ మెరుపు తీగ వలె ఆ జ్వాల వెలుగుతూ ఉంటుందట. ప్రకాశంగా వెలుగుతూ ఉంటుందనమాట. అక్కడ ఒక ధాన్యపు మొలకలాగా ఆ జ్వాలలో, ఆ మెరుపు కాంతిలో ఒక చిన్న మనం వడ్ల గింజ తీసుకుందాం అనుకోండి. ఒక వడ్ల గింజలో పై భాగంలో తెల్లగా ఉంటుంది. పొట్టు తీసేస్తే ఆ బియ్యపు గింజలో మనకి తెల్లని భాగం కొంచెం ఉంటుందన్నమాట. తెల్లగా కనిపిస్తుంది బియ్యం. పైన బియ్యపు గింజ పైన. అలాంటి తెల్లగా ఉండేటువంటి దాన్ని నీవారము అంటారనమాట. ఆ నీవారము అనేటువంటి ధాన్యపు మొలకలో అది పచ్చని కాంతితోటి వెలుగుతూ, ఆ జ్వాల అనురూపంలో అనురూపంలో ఆ జ్వాల ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడే ఆ జ్వాలకు మధ్యలో పరమేశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపుడు కొలువై ఉంటాడు అని చెప్పి మనకి చెప్తున్నాడు. అంటే మనలో అంతరాత్మలో సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో మనలోనే కొలువై ఉన్నాడు పరమాత్మ. అతడే పరబ్రహ్మ స్వరూపము. అతడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకునేటువంటి అతనే రుద్రుడు. అతడే లయకారుడు. లయకారుడైనటువంటి రుద్రుడు ఆయనే. పోషింపబడేటువంటి శక్తి కలిగినటువంటి విష్ణువు ఆయనే. ఇంద్రుడు ఆయనే. వాటికి అతనికి వినాశం అంటూ ఏం లేదు. అతను శాశ్వతుడు, స్వయం ప్రకాశకుడు, సర్వాధారుడు అనేటువంటి ఆయనేను అని చెప్పి చెప్తాడనమాట మనకి. ఇక రాజాది రాజాయ, ఆయన ఎవరయ్యా అంటే రాజాది రాజు. ఇక్కడ రాజాది రాజు అంటే రాజులకే రాజు అంటే, ఇక్కడ రాజులు అంటే త్రిమూర్తులు మొదలైనటువంటి దేవతలు అన్నమాట రాజులు వాళ్ళందరూ. అంటే వాళ్ళందరికీ భగవంతుడు ఏం చేశాడంటే కొన్ని పోర్ట్‌ఫోలియోలు ఇచ్చి, మన ముఖ్యంగా మనం ఏదన్నా ఒక మంత్రి, ఒక రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి, చీఫ్ మినిస్టర్ హెడ్ అవుతాడు. ప్రమాణ స్వీకారాన్ని ఏం చేస్తారనమాట, ఒక ముందర చీఫ్ మినిస్టర్‌ని ఎన్నుకుంటారు. ఆయన ఏం చేస్తాడు, కొంతమందిని పోర్ట్‌ఫోలియోస్ కొంతమందికి ఎన్నుకొని ఆయన నియమించి వాళ్ళకి కొన్ని పోర్ట్‌ఫోలియోలు ఇస్తాడు ఆయనకి. అలాగే ఇక్కడ మనకుండేటువంటి దేవతలందరూ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం చేత నియమించబడి వాళ్ళ యొక్క విధులను వాడు నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళని నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజులేనన్నమాట. వాళ్ళ రాజులకి అధిదేవత అయినటువంటి పరమాత్మ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు అన్నమాట. ఆయన వీళ్ళందరూ కూడా ఆయనకి దాసానుదాసులై ఉంటారనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞ చేతే వీళ్ళందరూ కూడా పరిపాలనా భారం అంతా కూడా చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి ఆయన యొక్క అభీష్టం మేరకే భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అని, అంటే నెరవేరుస్తారనమాట వీళ్ళు. నెరవేరుస్తారు అని చెప్పి చెప్తా ఉంది పై శ్లోకం. ఇంతవరకు మనం చెప్పిన దాన్ని మంత్రపుష్పం అంటారు. ఇక మహామంత్ర పుష్పం అని ఇంకోటి చెప్పాను. యోపాం పుష్పం వేద అనేది మంత్రంతో స్టార్ట్ అవుతుందనమాట. అక్కడి నుంచి వచ్చేటువంటిది మహామంత్ర పుష్పం. ఈ మహామంత్ర పుష్పంలో ఏంటంటే మనం జలానికి అధిదేవత వరుణదేవుడు అని చెప్తున్నాం. అలాగే చంద్రుడు జలానికి ఆధారభూతమైనటువంటి వాడు చంద్రుడు అని చెప్తున్నాం. అంటే జలానికి అంటే లిక్విడ్స్ అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు చంద్రుడు. అలాగే అగ్ని.
జలానికి అధిక 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 జలానికి ఆధారమైనటువంటి వాడు అగ్ని అనమాట. ఇలా అగ్ని నుండి జలం వచ్చింది అని, అగ్ని నుంచి జలం వచ్చింది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఈ విధంగా మనకి అగ్ని, జలము, చంద్రుడు వీటి యొక్క కనెక్షన్ ఈ విధంగా ఉందన్నమాట. కనుక వీళ్ళందరికీ కూడా ఒక నమస్కారము. వీళ్ళందరికీ కూడా నమస్కారము అని చెప్తూ, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు ముక్తుడవుతాడు అని చెప్పి చెప్తారనమాట. అంటే జలాన్ని అంటే ఇక్కడ ఎట్లాగంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరు, దానికి ఆధారభూతమైనటువంటి వాడు చంద్రుడు. ఈ జలం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అగ్ని వచ్చింది. ఈ అగ్ని నుంచి వచ్చింది కనుక వీళ్ళందరూ కూడా పూజనీయులే అని మనకి శ్లోకం చెప్తా ఉందన్నమాట. అలాగే సృష్టికి వీళ్ళు కూడా ఆధారభూతులు అవుతారు. అలాగే వాయువు, ఈ వాయువు జలానికి అధిక ఆధారం అవుతుంది. ఎలాగవుతుంది? మనకి మేఘాలు ఉన్నాయి. మేఘాలు రావటానికి, మేఘాలు ఏర్పడినప్పుడు ఆ మేఘాల నుంచి మనకేమవుతుందనమాట, వర్షం నీరు రూపంలో నీరు వస్తూ ఉంటుంది. వర్ష రూపంలో నీరు భూమి మీద పడుతూ ఉంటుంది. ఇక్కడ వాయు ప్రసరణ వల్ల, వాయు సంచారం వల్ల అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రతల్లో మార్పులు జరిగి ఆ మేఘం నుంచి మనకి వర్షం పడటానికి అవసరం అవుతుంది కనుక వాయువు కూడా జలానికి ఆధారం అవుతాడు అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే ఈ మహాసృష్టిలో ఇంకొక ఇది ఉందన్నమాట. వాయోరగ్ని అగ్నేరాయ సహా అని చెప్పడం వల్ల వాయువు నుంచి కూడా అగ్ని పుడుతుంది అని చెప్పి చెప్తారన్నమాట. అంటే మనం బడబాగ్ని అని మనం పేరు వింటాం. అగ్ని అనేక రకాలుగా ఉంటుందన్నమాట. అనేక రకాలుగా ఉండటం వల్ల రాపిడి వల్ల కూడా మనకి వస్తూ ఉంటుంది. అగ్ని పుడుతుందన్నమాట. అంటే ఈ వాయువు అగ్నిని పుట్టడం వల్ల అగ్ని నుంచి వస్తుంది. అగ్ని వల్ల నీరు పుట్టింది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలా మళ్ళీ వీటన్నిటికీ కూడా జలానికి కారణం మళ్ళీ చంద్రుడే ఇక్కడ. ఏదైనా గానీ అక్కడ జలమే చంద్రస్థానం అవుతుందన్నమాట. అంతేకాక మృగశిర నక్షత్రం, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష మొదలైనవన్నీ కూడా అధికమైనటువంటి వర్షాన్ని కురిపించేటువంటి నక్షత్రాలన్నమాట ఇవి. అంటే ఇవన్నీ కూడా అవి కూడా స్వయం ప్రకాశకాలు నక్షత్రాలు కూడా. అంటే ఈ నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అవటం వల్ల వాటి యొక్క శక్తి వల్ల కూడా జలం మీద పడి మనకి ఆ జలం తేజవంతమవుతుంది. అంటే మనకి శక్తివంతమవుతుంది అని మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఇక్కడ మనకి ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ అస్ట్రాలజీ కూడా, జ్యోతిష్ శాస్త్రం కూడా దీంట్లో ఉంటుందన్నమాట. అస్ట్రోమెట్రాలజీ. అస్ట్రోమెట్రాలజీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి వీటన్నిటి నక్షత్రాలను గనక తీసుకుంటే వాటన్నిటిలోనూ వాటి వల్ల ఎక్కువ వర్షం కురుస్తుంది అని చెప్పి మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారనమాట. అదే మనకి ఇక్కడ మంత్రపుష్పంలో కూడా అదే చెప్పారనమాట. కనుక ఇవన్నీ కూడా అంటే మనకి ఈ జలము, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అని మనకి తెలుస్తా ఉంది. వీటన్నిటికీ మళ్ళీ జలం కింద కురవడానికి కారణభూతులు ఎవరు? మళ్ళీ మేఘం. కనుక ఈ మేఘం కూడా జలస్థానమే అవుతుందన్నమాట. కనుక అది ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడు ముక్తుడవుతాడు అని చెప్పి చెప్తున్నారు. ఇక సరే, సంవత్సరంలో మనకి వర్ష ఋతువు ఒకటి ఉంటుంది. అది ఆ వర్ష ఋతువులో మనకి ఎక్కువగా జలం కురుస్తూ ఉంటుంది. వర్ష రూపంలో మనకి జలం ఆధారం అవుతుంటుందన్నమాట. అంటే ఈ విధంగా సంవత్సరానికి అంటే కాలానికి కూడా మనకి
సంబంధం ఏర్పడిందనమాట. కనుక ఈ విధంగా మనకి కాలానికి స్వయంగా స్వయప్రకాశకులుగా ఉండేటువంటి నక్షత్రాదులు, నక్షత్రం, సూర్యుడు, చంద్రుడు మొదలైన వాటన్నిటికి, మేఘములు మొదలైన పంచభూతాలు వీటన్నిటికీ కూడా సంబంధం ఏర్పడుతుంది గనుక, వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడు ఎవరో, అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపునకు నా నమస్కారము అని చెప్తున్నారనమాట. కనుక అంతేకాకుండా ఇక్కడ ఇంద్రుడు మేఘాలకి అధిపతి అన్నమాట. ఇంద్రుడు మేఘాలకి అధిపతి. మనం యజ్ఞం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, మనం ఒక మాట వింటూనే ఉంటాం. ఏంటంటే యజ్ఞం చేశారు, వరుణ యజ్ఞం చేశారు, అందుకే వరుణ యాగం చేశారు, అందుకే వర్షాలు కురుస్తున్నాయి అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఆ మంత్రం యొక్క వరుణ యాగం చేసేటువంటి టైంలో చేసేటువంటి ఆ సమయంలో ఉచ్చరించేటువంటి మంత్రాలకి అనేక రకాలైన అత్యంతమైనటువంటి శక్తి ఉండటం వల్ల ఇంద్రుడే స్వయంగా వచ్చి ఆ యజ్ఞ ఫలాన్ని తీసుకుంటాడు. దానికి మనకి మేఘాధిపతి ఆయనే గనక మనకి సకాలంలో వర్షాలు కురిపిస్తాడు అని చెప్పి మనకి ఈ మంత్రపుష్పంలో మనకి చెప్తా ఉందనమాట. అంతేకాదు సూర్యుడి నుంచి మనకి ఇలా వర్షం కురుస్తుందనుకోండి. సూర్యుడి నుంచి కిరణాలు మనకి జలం మీద పడి, అవి ఆవిరి రూపంలో మళ్ళీ పైకి వెళ్ళి, మళ్ళీ మేఘాలుగా తయారయ్యి, అవే మళ్ళీ కిందకొస్తాయన్నమాట. ఇలా మనకి ఈ పంచభూతాలకి వీటన్నిటికి కూడా సంబంధం ఉన్నది అని చెప్పి మనకి ఈ మంత్రపుష్పం మనకు చెప్తా ఉంది. అట్లాగే ఈయనే సకల దేవతా స్వరూపుడు అని చెప్పి మనకి చెప్తామన్నమాట. నారాయణ స్వరూపుడు ఆయనే. పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు, నారాయణ స్వరూపుడు ఆయనే, శివస్వరూపుడు ఆయనే, గణపతి స్వరూపుడు ఆయనే. ఇలా అన్న సకల దేవతా స్వరూపులుగా మనకి ఈ మంత్రపుష్పం మనకు చెప్తుంది. కనుక ఈ మంత్రపుష్పాన్ని గనక మనం ఉచ్చారణ చేస్తే సకల దేవతలను ప్రార్థించినట్లే అవుతుంది. ముఖ్యంగా పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ నారాయణ స్వరూపుడుగాను చెప్పవలసినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించినట్టు అవుతుందనమాట. కనుక ఇంతటి శక్తివంతమైనటువంటి అంటే మన అంతేకాదు ఈ మంత్రపుష్పంలో ఉండేటువంటి ఇంకొక విశేషం ఏంటంటే, మనలో ఉండేటువంటి అంటే స్త్రీలో ఉండేటువంటి అండము, రేతస్సుకు కూడా కారణభూతమైనటువంటి రేతస్సుకు కారణభూతుడు చంద్రుడు. అండానికి కారణమైన భూతుడైనటువంటి వాడు శుక్రుడు కనుక, వీటికి కూడా ఆ దేవతలే కారణభూతులు కనుక అది కూడా దీంట్లో చెప్పబడిందనమాట. కనుక ఇంతటి గొప్ప మహిమ వీటన్నిటికీ కారణభూతుడు ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపుడే. పరబ్రహ్మే మనకి దీనికి అంతటికీ కారణం. కనుక ఇలాంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరబ్రహ్మకి మనం అంజలి ఘటించాలి. ఈ మంత్రపుష్పాన్ని చదువుకుంటూ దాని అర్థం తెలుసుకొని, ఇంతటి గొప్ప మాకు అవకాశాన్ని కలిగించినటువంటి నీకు, ఇంతటి గొప్పవాడైనటువంటి నీకు నా నమస్కారములు నాయన అని చెప్పి మనం హితోధికంగా ఆయనకి శక్తి కొలది అర్చన చేసి మంత్రపుష్పాన్ని సమర్పిస్తాం. అదే మనకి మంత్రపుష్పం అవుతుంది. కనుక ఇంతటి శక్తివంతమైనటువంటి మంత్రాలు అంటే ఇంతటి మంత్రయుక్తమైనటువంటి ఇలాంటి ఈ మంత్రపుష్పాన్ని నారాయణుడే పరమాత్ముడు అని చెప్పగలిగినటువంటి నారాయణ సూక్తాన్ని, ఎక్కడున్నాడు అని చెప్పేటువంటి నారాయణ సూక్తాన్ని మనకి చెప్పగలిగినటువంటిది ఇంతటి శక్తివంతమైనటువంటి మంత్రాలు మనకి లభిస్తున్నాయి కనుక వాటిని కూడా మనం ఉచ్చరించి మనం కూడా శక్తివంతులు కావాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మంత్రపుష్పం చదువుకున్నాం. దీని మీద మీకేమన్నా డౌట్ ఉంటే చెప్పచ్చు.
సార్ గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ ఈ రాజాది రాజాయ ప్రసహయ సాహిని అందులోనే వస్తుందండి, ఇది కూడా మంత్రపుష్పం కింద వస్తుందా? అవును, వస్తుందండి. రాజాది రాజాయ ప్రసహయ సాహినే నమో వయం వై అవును. శ్రవణాయ. అంటే అన్నిటికీ రాజులందరికీ దేవుడు నువ్వేను పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పి అంటారు అనమాట. ఓకే ఓకే అంటే దేవతలందరికీ రాజాది రాజులు అంటే ఓకే. ఇక్కడ రాజులు అంటే రాజులు రాజ్యాలని కాదు. ఇక్కడ అవునండి. రాజు అంటే ఇక్కడ దేవతలు అనమాట. ఓకే ఓకే. అందరి చేత పూజింపబడేటువంటి వాడు అని అర్థం అనమాట. ఇక్కడ అర్థంలో తీసుకోవాలి. రాజు ఓకే. అంటే ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక ప్రదేశాన్ని పరిపాలించేటువంటి వాడు రాజు కాదు ఇక్కడ. దేవతలకే దేవుడు అనమాట, దేవదేవుడు ఆయన. అటువంటి పరబ్రహ్మ స్వరూపునికి నమస్కారములు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ మంత్రపుష్పం. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, స్వస్తి చెప్పుకుందాం. ఓకే అండి. ఓం వేదన సుఖిన భవంతు, లోకాన్ సమస్తం సుఖిన భవంతు, శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీరామర్పణమస్తు. స్వస్తి.